నమస్కారం. వేద వ్యాస అకాడమీకి స్వాగతం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా మన చేతిలో స్మార్ట్ఫోన్, మన జీవితంలో ఇంటర్నెట్ ఇవి లేకుండా ఒక్కరోజు కూడా గడవదు కదా. టెక్నాలజీ మన లైఫ్ని ఎంత ఈజీ చేసిందో అదే సమయంలో తెలియని ప్రమాదాల్ని కూడా మన దగ్గరికి తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైనదే ఈ సైబర్ క్రైమ్. సో ఈరోజు మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మన చర్చలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఈ డిజిటల్ ప్రపంచంలో ఉన్న ప్రమాదాలేంటి, తరువాత ఈ సైబర్ నేరగాళ్లు మనల్ని ఎలా మోసం చేస్తారు, దాని ప్రభావం మన మీద, మన సమాజం మీద ఎలా ఉంటుంది, మరి వీటన్నిటినుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ పొరపాటున మోసపోతే వెంటనే ఏం చెయ్యాలి, ఈ 5 విషయాల గురించి వివరంగా చూద్దాం. రైట్, ఇక మొదటి అంశంలోకి వెళ్దాం. అసలు మనం రోజూ వాడే ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రమాదాలు ఎలా పొంచి ఉన్నాయో అర్థం చేసుకుందాం. ఇది టెక్నాలజీ మాత్రమే కాదు, నేరానికి ఇదొక సరికొత్త అడ్డా. చాలా సింపుల్గా చెప్పాలంటే, సైబర్ నేరమంటే కంప్యూటర్, స్మార్ట్ఫోన్ లేదా ఇంటర్నెట్ ఉపయోగించి చేసే ఏలాంటి చట్టవిరుద్ధమైన పనైనా సరే. ఇక్కడ పెద్ద చిక్కేంటంటే, దొంగ మన కంటికి కనపడడు. వాడు ప్రపంచంలో ఏ మూలో కూర్చుని మన బ్యాంకు ఖాతాలోంచి డబ్బును లేదా మన పర్సనల్ డేటాను క్షణాల్లో కొట్టేయగలడు. మరి ఈ సైబర్ నేరగాళ్లు మనల్ని మోసం చేయడానికి ఎలాంటి పద్ధతులు వాడతారు, వాళ్ళ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సైబర్ నేరాల్లో చాలా రకాలున్నాయి. ఉదాహరణకు ఫిషింగ్ అంటే మన పర్సనల్ డీటెయిల్స్ కోసం వాళ్లు వేసే గాలమన్నమాట. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మన ఆధార్, పాన్ కార్డ్ వివరాలు దొంగిలించి మన పేరు మీద లోన్లు తీసుకోవడం లాంటివి. ఇంకా ఆన్లైన్ ఆర్థిక మోసాలు, సోషల్ మీడియాలో వేధించే సైబర్ బుల్లీయింగ్, మన కంప్యూటర్ని లాక్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ర్యాన్సమ్వేర్, ఇంకా మన అకౌంట్లను హ్యాక్ చేయడం. ఇలా చాలా ఉన్నాయి. వీటిల్లో మనం ఎక్కువగా ఎదుర్కొనే కొన్నింటి గురించి ఇప్పుడు చూద్దాం. ఫిషింగ్ అనేది చాలా కామన్. మీ బ్యాంక్ నుంచో ఏదైనా పెద్ద కంపెనీ నుంచో మెయిల్ వచ్చినట్టు అనిపిస్తుంది. అచ్చం ఒరిజినల్ లాగే ఉంటుంది. దాన్ని నమ్మి మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేశామా, ఇక అంతే, మన అకౌంట్ ఖాళీ అయినట్టే. ఇది మనం తరచుగా వార్తల్లో చూస్తూనే ఉంటాం. మీ కేవైసీ అప్డేట్ చెయ్యాలి, మీకు లాటరీ తగిలింది, మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ అయిపోయింది, ఇలాంటి కబుర్లు చెప్పి మన దగ్గర నుంచి ఓటీపీ నంబర్ తీసుకుంటారు. ఆ ఓటీపీ అనేది మన డబ్బుకు డిజిటల్ తాళం లాంటిది. ఒక్కసారి అది వాళ్లకి చెప్పామంటే మన అకౌంట్ జీరో అయిపోతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్ కూడా మిమ్మల్ని ఫోన్లో ఓటీపీ అడగదు, అస్సలడగదు. సైబర్ నేరాల వల్ల కలిగే నష్టం కేవలం డబ్బు పోవడం మాత్రమే కాదు, అది మనిషిని మానసికంగా కుంగదీస్తుంది. సమాజంపై దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకు పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. బాధితుల్లో సగానికి సగం అంటే దాదాపు 50% మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి, డిప్రెషన్కు గురవుతున్నారు. మరో 30% మంది తమ పర్సనల్ ఫోటోలు, సమాచారం బయటకు వెళ్ళిపోవడంతో ప్రైవసీ కోల్పోతున్నారు. మిగిలిన 20% మంది అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అంటేనే భయపడిపోయి సిస్టమ్ మీద నమ్మకాన్నే కోల్పోతున్నారు. సరే, ఇంత భయపెట్టే సమస్యకు పరిష్కారం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక డిజిటల్ రక్షణ కవచం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మనం కొన్ని సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, ఈజీగా సేఫ్గా ఉండొచ్చు. ఎప్పుడూ స్ట్రాంగ్ పాస్వర్డ్లు వాడాలి. మీ ఫేస్బుక్, జీమెయిల్ లాంటి వాటికి 2 స్టెప్ వెరిఫికేషన్ ఇది మస్ట్, తప్పకుండా ఆన్ చేసుకోండి. వాట్సాప్లో వచ్చే ఏది పడితే అది లింకులు క్లిక్ చెయ్యొద్దు. ఓటీపీ ఎవ్వరికీ ఎట్టి పరిస్థితిలోనూ షేర్ చెయ్యొద్దు. అలాగే రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ఉండే పబ్లిక్ వైఫై వాడేటప్పుడు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు చెయ్యకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే హ్యాకర్లు దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలరు. ఈ స్లైడ్లో తేడా గమనించండి. చాలామంది తమ పేరు పక్కన 123 ఇలాంటి సింపుల్ పాస్వర్డ్లు పెడతారు. వీటిని హ్యాకర్లు కొన్ని సెకండ్లలోనే కనిపెట్టేస్తారు. కానీ అలా కాకుండా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్లు, సింబల్స్ అన్నీ కలిపి ఇలాంటి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే దాన్ని బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు పొరపాటు జరగొచ్చు. అలాంటప్పుడు కంగారుపడొద్దు. ఒకవేళ మనం మోసపోయామని తెలిస్తే వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకోండి లేదా ఎక్కడైనా రాసిపెట్టుకోండి. 1930-1930. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్. మీరు డబ్బులు పోగొట్టుకున్నారని తెలిసిన వెంటనే ఎంత తొందరగా ఈ నంబర్కి కాల్ చేస్తే మీ డబ్బుని ఫ్రీజ్ చేసి తిరిగి రాబట్టే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. సో గుర్తుంచుకోవాల్సినవి 3 ముఖ్యమైన స్టెప్స్. ఫస్ట్, 1930కి కాల్ చేయాలి. సెకండ్, cybercrime.gov.in వెబ్సైట్లో
ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. థర్డ్, వెంటనే మీ బ్యాంకుకి ఫోన్ చేసి మీ ఏటీఎం, క్రెడిట్ కార్డులన్నీ బ్లాక్ చేయించాలి. చివరిగా ఈ ఒక్క మాటను ఎప్పుడూ గుర్తుంచుకోండి. మనల్ని మనం కాపాడుకోవడానికి మన దగ్గరున్న అతిపెద్ద ఆయుధం అప్రమత్తత. మన జాగ్రత్తే మనకు రక్షణ కవచం. ఈ సమాచారం చాలా విలువైనది. దయచేసి దీనిని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన అవగాహనే మనల్ని, మన వాళ్ళని కాపాడుతుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగపడే అంశాల కోసం వేదవ్యాస్ అకాడమీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.